సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 PM అవుతుంది. 4 గంటలకే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదేంటంటున్నారా, దోశ వేసానండి. రౌండ్గా అయితే లేదు కదా, అప్పుడప్పుడు రౌండ్గా వస్తుంది, అప్పుడప్పుడు రాదు. సో పెనం అయితే చాలా పెద్దదే, దోశ అయితే దానికి మధ్యలో చిన్నగా వేశాను. ఎందుకు వేశాను ఈ టైంలో అంటే, కౌశిక్ బాబు స్కూల్ నుంచి వచ్చాడు, ఆకలేస్తుందమ్మా అంటే ఇంకా అవి ఇవి పిచ్ ఫుడ్స్ ఎందుకు, దోశ అయితే బెటర్ అని చెప్పి దోశ వేస్తున్నానండి. కలర్ ఎందుకు ఇలా ఉందనుకుంటున్నారా, మినప్పప్పు పొట్టు తీయకుండా చేసామన్నమాట. సో అలా తింటేనే హెల్దీ అంటున్నారు, మీరు కూడా ట్రై చేసి చూడండి. జెప్టో నుండి ఎగ్ ట్రే తెప్పించాను అనమాట. ఇంకా అసలు వీడు తచ్చాడుతున్నాడు లిటరల్లీ నా చుట్టూ. ఏదో ఇప్పుడు ఆ పచ్చిగుడ్లు ఇచ్చేస్తే తినేస్తాను అన్నట్టు ఉంది వీడి పరిస్థితి. బుననా ఇప్పుడు అక్కడ ఎగ్ బాయిలర్లో ఎగ్స్ పెట్టాను, ఇప్పుడు అవి అయితే నాకు ఎప్పుడు పెడతావు అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. అన్నీ గమనించుకుంటూ ఉంటాడు ఏ సౌండ్ వచ్చినా కూడా. ఇప్పుడు ఇది కానీ లాగి కిందకి వేసాడంటే నాకు ఉందే ఇస్తాడు. నేనైతే టీ పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడిక్కడే తెచ్చాడు తింటే, బయట ఎవరు వచ్చారు చూడు గేట్లో అన్నాను, పరిగెత్తుకుంటే బయటకు వెళ్ళిపోయాడు. చిలుకూరు టెంపుల్లో కొన్నాం కదండి మల్బరీస్, మ్యాంగో. కౌశిక్కి చాలా ఇష్టం. సరే కొన్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఇప్పుడు పెట్టాను, తింటున్నాడు, చాలా బాగున్నాయి. మా వాడికి దోశలు సరిపోలేదంటే సాటిస్ఫాక్షన్ లేదంట. సరే బనానా మిల్క్ షేక్ అడిగాడు, చేసి ఇచ్చేసాను. వీడు ఇప్పటిదాకా బయట ఉన్నాడండి గేట్లో. సో కౌశిక్ స్కూల్ నుంచి వచ్చాక వాక్కి తీసుకెళ్ళి వాడితో పాటు బయట కూర్చున్నాడు అనమాట. జనరల్గా ఇంట్లో పెడతాను ఫుడ్. సరే నాకు కొంచెం కిచెన్లో వర్క్ ఉండి గేట్లోనే పెట్టి నాన్న తినేసేయమ్మా అన్నాను. నేను ఆల్మోస్ట్ 2 hours అవుతుందండి ఫుడ్ పెట్టి. వాడికి ఇష్టమైన కిబిల్, బాయిల్డ్ ఎగ్ అన్నీ మిక్స్ చేసి పెట్టాను అనమాట. తినలేదు వాడు. వాడి ప్రాబ్లం ఏంటంటే, ఏదో అడుగుతునే వాడికి వేసినట్టు బయట కూర్చోపెట్టేసావు నాకు అనే ఈగో అనమాట. కనిపించడు, పైకి ఏం కనిపించడు. అంటే ఎందుకు తినలేదంటే మొహం తిప్పుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు లోపలికి తీసుకొచ్చి కట్టేసి ఫ్యాన్ వేసి నాన్న తినమ్మా అంటే అదిగోండి ఇంత తిన్నాడు. మళ్ళీ మీకు చూపిస్తున్నానని చెప్పి మళ్ళీ అటు వెళ్ళి పడుకున్నాడు చూడండి. వీడికి జీవితంలో నచ్చింది ఏంటంటే, నేను ఇట్లా కెమెరాలో వాడిని చూపించడం ఎందుకో ఇష్టపడడు. ఇటు ఇటు చూపిస్తున్నానని చెప్పి ఇటు వచ్చి పడుకున్నాడు చూడండి. బును ఎందుకు తినట్లేదు, ఆమె తిను నాన్న, ఫుడ్ వేస్ట్ చేయకూడదులే, లెమ్మ బంగారం, ఫుడ్ వేస్ట్ చేయొద్దులే, తిను, గుడ్ బాయ్. గుడ్ బాయ్ అనగానే నవ్వుతున్నాడు చూడండి, అదిగోండి బట్ సైడ్ చెంపలు చూడండి నవ్వుతున్నాడు. ఓయ్ ఎవరు లేరు బయట, కొంచెం చిన్న హార్న్ వినిపిస్తే చాలు ఏదో దొంగలు వచ్చినట్టు వీడు ఓవర్ యాక్షన్. నానా ఎవరు లేరు నాన్న, కారు వచ్చింది అంతే, దా దా, మన డాడీ కాదు దా, ఇంకా టైం ఉంది, డాడీ కాసేపు వస్తారు, దా నాన్న బంగారం, దా 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 దా. బున్ను ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఫుడ్ తినాలి. బున్నమ్మా, బున్నబాబు దమ్మ బంగారం, ఇదిగో నేను ఇచ్చేస్తున్నా, బెన్జీకి ఇచ్చేస్తున్నాను ఫుడ్, ఇచ్చేనా? అదిగో బడ్డీకి ఇచ్చేస్తున్నాను, బడ్డీకి ఆకలేస్తుందంట, ఇచ్చేనా? నీ కాకమ్మ కథలన్నీ మడిచెక్కడన పెట్టుకో అంటాడండి. చిన్నప్పుడు ఇలా అనగానే రియాక్ట్ అయ్యేవాడు, ఈ మధ్య అస్సలు వంగట్లేదు అనమాట. ఏపో ఇలాగే చెప్తున్నావు చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాడు. వాడికి నిద్ర వచ్చింది యాక్చువల్గా. వాకింగ్ అయిపోయింది, మా అబ్బాయి జిమ్కి వెళ్ళాడు బయట కట్టేసి, ఇంకా లోపలికి తీసుకొచ్చా కదా, ఇప్పుడు ఫుల్గా నిద్రపోతాడు ఫ్యాన్ వేసి లైట్ తీస్తే. మళ్ళీ ఇప్పుడు ఈ మిగిలిన ఫుడ్ ఏంటంటారా, ఇన్స్టాల్మెంట్ బేసిక్లో తింటాడు అనమాట. 1 గంట ఆగి మళ్ళీ తింటాడు వాడే. బున్నమ్మ గుడ్ నైట్. ఓకే నేను బయటకు వెళ్తున్నాను, పడుకో బాయ్, నేను వెళ్తున్నాను బయటకు వెళ్తున్నాను, నువ్వు పడుకో ఒక్కడవే, ఇల్లు జాగ్రత్త మరి, బాయ్ నేను వెళ్తున్నాను. చూసారండి రియాక్ట్ అవ్వట్లేదు, నేను చెప్పే అబద్ధాలని తెలుసు వీడికి. నాకు సాయంత్రం అవ్వగానే ఒక కప్పు వేడి కాఫీ ఆర్ టీతో ఇలా కారపూస కానీ, చెక్కలు కానీ, బూందీ కానీ తినడం చాలా ఇష్టం. అలా అని కిలోలు ఏం తినండి, జస్ట్ కొంచెమే తింటాను, అదొక క్రేవింగ్లా ఉంటుంది. మరి మీలో ఎంతమందికి నాలా ఇలా తినడం ఇష్టమో ప్లీజ్ కామెంట్. సో బున్నుబాబు అయితే నిద్రపోయాడు, నాకైతే బోర్ కొడుతుంది. ఎందుకు శ్రీలతకి బోర్ కొడుతుంది అనుకుంటున్నారా? ఎప్పుడు మామూలుగా అయితే మా ఇల్లు చాలా హడావుడిగా ఉంటుందండి. అమ్మ ఉంటుంది, అత్తమ్మ ఉంటుంది, అండ్ క్రిష మీకు తెలుసు మా అమ్మాయి, మా సిస్టర్ కూడా వచ్చింది గుంటూరు నుండి, అండ్ మా వారు యాజ్ యూజువల్ ఆయన ఉంటే కాస్త హడావుడిగానే ఉంటుంది పొద్దున పూట, అండ్ ఇంకా రాలేదు. అండ్ కౌశిక్ ఎక్కడున్నాడు అంటే, మా అబ్బాయి ఎక్కడున్నాడా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో బ్రూనో వాక్ అయిపోయిన తర్వాత వాడైతే జిమ్కి వెళ్ళిపోయాడు అనమాట. సో జిమ్ నుండి మా పాత ఇల్లు అంటే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి ఒకసారి ఫ్రెండ్స్కి హాయ్ చెప్పొస్తాను మమ్మీ అని అన్నాడు. ఇంకా ఏం తోయట్లేదు, టీవీ అస్సలు చూసే హ్యాబిట్ అయితే లేదు నాకు, బట్ ఎందుకో ర్యాండమ్గా పెట్టాను. బాలయ్య బాబు గారి పాత మూవీ ఒకటి వచ్చింది, కొద్దిసేపు చూశాను, అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే,
మా అమ్మాయికి వీసా వచ్చిందనమాట నిన్న. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. నిన్నే వీసా వచ్చింది క్రిషాకి. చాలా టెన్షన్ పడ్డాము. సో ట్రంప్ గారి రూలింగ్లో వీసా రావడం అంటే మామూలు విషయం కాదు కదా. సో నిన్నైతే వీసా వచ్చింది. సో ఈరోజు నైట్ వన్ ఆఫ్ మై అమ్మ సైడ్ కజిన్ ఇన్వైట్ చేసిందండి. సో నైట్ అవుట్ చేద్దాం కజిన్స్ అందరం అని. బట్ నాకు వీలవ్వలేదు. ఎందుకు వీలవ్వలేదంటే మరి కౌశిక్కి స్కూల్ ఉంది, వాడు 11th గ్రేడ్లో ఉన్నాడు ఇప్పుడు. పొద్దున్నే నాకు బాక్స్ ఇస్తేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే పాపం ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇన్ అన్ ఎమర్జెన్సీ తప్పదు. ఇంకా నేను అందుకని ఈరోజు కాదు రేపు పెట్టుకుందాం అని చెప్పి వాడిని బతిమాలి రేపు నైట్ ఉండడానికైతే ప్లాన్ చేసుకున్నాను. బట్ మా ఇంట్లో వాళ్ళందరూ మెంటల్లీ ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. సో అక్క వాళ్ళు సిటీ వైపు ఉంటారు, గచ్చిబౌలి సైడ్. సో అందరూ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను, మనసంతా అక్కడే ఉంది. కానీ తప్పదు కదా ఒక్కొక్కసారి. సో కౌశిక్ బాబు వచ్చేస్తే ఎర్లీగా డిన్నర్ చేసి ఎర్లీగా పడుకుని రేపు మార్నింగ్ లేసి, అలాగే మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో రేపు వ్రతం ఉందండి, సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, వాళ్ళ పాప పెళ్ళయింది. సో అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాము. సో రేపటి సందడంతా కూడా బాగా చూపిస్తాను. ఈరోజు అయితే కంటెంట్ కొంచెం తక్కువగానే ఉంది, ఏమనుకోవద్దు. అప్పుడప్పుడు ఇలా కంటెంట్ బోర్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ నా మాటల్లో మీకు చెప్తాను నా రొటీన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ప్లీజ్ డూ వాచ్.